నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాగర్ కర్నూల్ ఎంపీగా 4 సార్లు మందా జగన్నాథం ప్రాతినిధ్యం వహించారు. 1996లో నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన మందా జగన్నాథం అదే ఏడాదిలో తొలిసారిగా టీడీపీ తరపున నాగర్ కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లోనూ తెలుగుదేశం టికెట్పై గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో 2022 జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథాన్ని నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. మందా జగన్నాథానికి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కుమార్తె మందా పల్లవి, తండ్రి మందా పుల్లయ్య, తల్లి మందా సవరమ్మ.